నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో వైఎస్ జగన్ అండ్ వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ మధ్య ఆహ్, న్యాయ పోరాటం కొనసాగుతున్న వేళ వైఎస్ షర్మిల జగన్ పైన చేసిన ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో రీసెంట్‌గా అవి చాలా వైరల్ అవ్వడమే కాకుండా వైసీపీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చే స్థాయికి అవి వెళ్ళడం జరిగింది. అదేంటంటే రీసెంట్‌గా వైఎస్ షర్మిల జగన్ లాంటి అన్న ఉంటే ఇక రాక్షసులు అవసరం లేదు, ఇలాంటి అన్న ఎవరికీ వద్దు అనే విధంగా జగన్ అనే పేరు అన్న అనే ఒక బంధానికే కళంకం అనే విధంగా వైఎస్ షర్మిల గారు మాట్లాడడం జరిగింది. దీనిపైన అనేక మంది వైఎస్ఆర్ నాయకులైతేనేమి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. షర్మిల గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇద్దరికి, వైఎస్ జగన్ గారికి అండ్ వైఎస్ షర్మిలకి ఇద్దరికి కూడా సమానంగా పంచారు. అంతేకాకుండా వైఎస్ షర్మిలపై ఉన్న ప్రేమతో వైఎస్ జగన్ గారు కూడా 236 కోట్ల వైట్ మనీని క్యాష్ రూపంలో కూడా ఇచ్చారు అంటూ కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడైన రాఘవరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రాఘవరెడ్డి గారు వైఎస్ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో కూడా రాఘవరెడ్డి గారు కూడా పనిచేయడం జరిగింది. ఆయన వైఎస్ షర్మిల యొక్క బిహేవియర్ని దగ్గరుండి చూసి ఈమె తప్పు చేస్తుందంటూ కూడా ఆయన బయటకు వచ్చి చాలా సందర్భాల్లో వైఎస్ షర్మిల గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా వైఎస్ విజయమ్మ తను సొంతంగా రాసిందో, లేదంటే వైఎస్ షర్మిల గారు బెదిరించి, లేదంటే నేను అది ఏమైనా చేసుకుంటాను, తను ఏమైనా చేసుకుంటానని చెప్పి బెదిరించి వైఎస్ విజయమ్మ గారి దగ్గర ఒక అత్యంత నిజంగా జనాలను తప్పుదో పట్టించే విధంగా అనుకోవచ్చు. తన కొడుకు పైన ప్రేమ లేకుండా ఓన్లీ కూతురి పైన ప్రేమ ఉన్నట్లుగా ఆ లెటర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆస్తులకు సంబంధించిన విషయాలను ఆమె ఏదైతే ఉందో ఆమె వర్షన్లో చెప్పడం జరిగింది. 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయానికి ఉన్న ఆస్తులన్నీ కూడా ఏవి కూడా వ్యక్తిగత ఆస్తులు కాదు, అన్నీ కూడా కుటుంబ ఆస్తులే. అప్పటి వరకు పంపకాలు జరగలేదు. ఏవైతే షర్మిల గారికి ఇచ్చారని చెప్తున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు, అవన్నీ కూడా షర్మిలకు చెందాల్సినవే. అంతేకాకుండా ఇంకా ఏవైతే ఆమెకు రావాలో వాటికన్నా తక్కువగానే ఇచ్చారు. అంతేకాకుండా వైఎస్ జగన్ గారు తన మేనకోడలకు మేనల్లుడికి చాలా తీవ్రమైన అన్యాయం చేశారంటూ కూడా ఆ లెటర్లో ఆమె చెప్పడం జరిగింది. అయితే నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను, తన కొడుకు ఆ దేవుడు తన మనవరాలికి మనవడికి న్యాయం చేకూరుస్తాడని ఇప్పటికీ కూడా నేను వెయిట్ చేస్తున్నానంటూ కూడా వైఎస్ విజయమ్మ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయం పైన అసత్యాలు ప్రచారం చేయకండి అంటూ కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వైఎస్ విజయమ్మ గారు ఈ లెటర్ ద్వారా ఎంతవరకు వైఎస్ జగన్ పైన నెగిటివిటీ క్రియేట్ అవుతుందనేది నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తల్లి కూడా జగన్ గారి పైన ఆరోపణలు చేసే స్థాయికి వచ్చింది అంటే జగన్ గారి ఇమేజ్ అనేది ఎంతవరకు పోతుందో, ఎంతవరకు దిగజారే అవకాశం ఉందనేది వాళ్ళకు తెలియని విషయం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వైఎస్ జగన్ సీఎం అవ్వాలని ఎంతగా ప్రయత్నం చేశారో, జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఏ విధంగా వైఎస్ విజయమ్మ గారు నడిపించారో, ఇలా చేసిన వ్యక్తులే జగన్ గారిని పాతాళంలోకి తొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే మరి ఎక్కడ ఇది సమస్య ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. వైఎస్ షర్మిల గారు ఆస్తులను రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా, పదవులను రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్ విజయమ్మ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా తల్లి ఎవరి పక్షాన కూడా పెద్దగా అంటే ఒకరికి తీరా బతకడానికి కూడా కష్టం ఉన్నప్పుడు తల్లి ఎదురుగా తల్లి వాళ్ళ వర్షం తీసుకొని ఇంకొక బిడ్డను విమర్శించే ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళకి తినడానికి ఏం ప్రాబ్లం లేదు, ఉండడానికి ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు, కంపెనీ షేర్లు, ఎన్నో కంపెనీలు, ఎన్నో బిజినెస్లను ఇచ్చినా కూడా ఇంకా జగన్ గారి పైన షర్మిల గారు విషం చిమ్ముతున్నారు అంటే
ఆమె విజయమ్మ గారితో బలవంతంగా ఆ లెటర్ రాపించారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. బ్లాక్మెయిల్ చేసి నేను అది చేసుకుంటాను, ఇది చేసుకుంటానని ఏమైనా చెప్పి వైఎస్ జగన్ గారి ప్రతిష్టను, అంతేకాకుండా ఆయన నెక్స్ట్ సీఎం కాకుండా ఎలాగైనా అడ్డుకోవాలనే ఒక కుతంత్రంతో వైఎస్ విజయమ్మ గారితో బలవంతంగా రాపించిన లెటర్ లాగా అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఈ విషయం మాత్రం జగన్ గారికి చాలా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇది డ్రాబ్యాక్ అవుతుంది నెక్స్ట్ జగన్ సీఎం అవ్వాలంటే అని వాళ్ళందరికీ తెలిసినా కూడా వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నిజంగా వైఎస్ఆర్ పార్టీకి, జగన్ గారికి చాలా పెద్ద ఇది ఒక డ్రాబ్యాక్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇది సెట్ బ్యాక్ అవుతుంది డెఫినెట్గా వైఎస్ జగన్ గారికి అండ్ వైఎస్ఆర్ సిపికి అని కూడా మనం తెలుసుకోవచ్చు.